నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి డిగ్రీ 4th సెమిస్టర్ పాఠ్యాంశం మై లాస్ట్ డచెస్ అనేటటువంటి పాఠ్యాంశాన్ని చర్చించుకుందాం. మై లాస్ట్ డచెస్ అనేటటువంటి ఈ పాఠ్యాంశాన్ని రాబర్ట్ బ్రౌనింగ్ గారు రచించడం జరిగింది. ఈ పాఠ్యాంశం ఒక పోయట్రీ పాఠ్యాంశం. ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ 2nd year 4th సెమిస్టర్లో ఉన్నటువంటి పోయట్రీ పాఠ్యాంశం. ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి సమ్మరీ కంప్లీట్గా మీకు తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు మీడియాల్లో అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది ఒకటే పాఠ్యాంశం కాదు, మిగతా అన్ని పాఠ్యాంశాల లింకులు కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడడానికి ప్రయత్నం చేయండి. ద ప్రజెంట్ లెసన్ మై లాస్ట్ డచెస్. మై లాస్ట్ డచెస్ అంటే టైటిల్లో మీకు ఏమర్థమైంది? మై లాస్ట్ అంటే నా చివరి అని అర్థం వస్తుంది. డచెస్ అంటే భార్య అని అర్థం వస్తుంది. అంటే ఇది ఒక రాజ్యం, ఒక రాజు చెప్తున్నటువంటి కథ కాబట్టి ఆ రాజ్యం వాళ్ళ ప్రొనౌన్సియేషన్లో డచెస్ అంటే భార్య అని అర్థం, అంటే నా చివరి భార్య అని అర్థం. ఈ పోయిటరీ కూడా నా చివరి భార్య కథ అనేటటువంటి అంశం ఉంటుంది. తన చివరి భార్య గురించి ఒక కింగ్ ఏం చేసిండు, ఏమైంది అనేటటువంటి కంటెంటే ప్రస్తుతం ఉన్నటువంటి పోయిటరీ. మై లాస్ట్ డచెస్ వాజ్ రిటన్ బై రాబర్ట్ బ్రౌనింగ్. ఇన్ దిస్ పోయిటరీ రిటన్ ఇన్ 1842 అని చెప్పుకోవచ్చు. రాబర్ట్ బ్రౌనింగ్ వాజ్ ఏ ఇంగ్లీష్ పోయెట్ అండ్ ప్లే రైట్. రాబర్ట్ బ్రౌనింగ్ అనేటటువంటి రచయిత, నాటక రచయిత మరియు ఇంగ్లీష్ రచయిత అని చెప్పుకోవచ్చు అనమాట. ద ప్రజెంట్ లెసన్ అనేటటువంటిది ఎట్లా అంటే ఒక మోనోలాగ్ సంబంధించినటువంటిది. రాబర్ట్ బ్రౌనింగ్ ఈజ్ రెనౌడ్ ఫర్ హ్యావింగ్ డెవలప్డ్ అండ్ పర్ఫెక్టెడ్ ద డొమెస్టిక్ మోనోలాగ్. ప్రపంచవ్యాప్తంగా బాగా డెవలప్ డొమెస్టిక్ మోనోలాగ్ కంటెంట్ అంటే ఏకపాత్ర అభినయాన్ని ఎక్కువ అభివృద్ధి చేసినటువంటి రచయిత రాబర్ట్ బ్రౌనింగ్ అని చెప్పుకోవచ్చు. ఆ కారణం చేతన ప్రజెంట్ పోయట్రీని మన లెసన్లో ఇచ్చిందనమాట. ఒక డొమెస్టిక్ మోనోలాగ్ ఏకపాత్ర అభినయంతో ఉన్నటువంటి పాఠ్యాంశం అనమాట పోయట్రీకి సంబంధించి. అయితే మోనోలాగ్ అంటే ఏమిటి అంటే ఇందులో క్యారెక్టర్లు ఉంటాయి, ఒక నాటకం వలె ఉంటుంది, కానీ ఈ పద్యాన్ని రచయిత నేరుగా చెప్తున్నట్లు ఉంటుంది. ఎవరు లేకున్నా సరే ఆ కథలో ఉన్నటువంటి ఆ పాత్రలో ఆ పద్యంలో ఉన్నటువంటి కంటెంట్ని మొత్తం ఆ క్యారెక్టర్లను అన్నీ కూడా రచయితనే నేరుగా స్పీకరే డైరెక్ట్గా చెప్తున్నట్లు ఉంటుంది అనమాట. ఈ మై లాస్ట్ డచెస్ అనేటటువంటి లెసన్ కూడా అట్లాగే ఉంటుంది. కంప్లీట్గా అబౌట్ ది ఆథర్ రాయండి, తర్వాత సమ్మరీ రాయండి, మీకు మంచి మార్కులు పడతాయి. రాబర్ట్ బ్రౌనింగ్ వాజ్ బర్న్ ఇన్ క్యాంబెర్వెల్, లండన్ ఆన్ May 7, 1812. 1812 సంవత్సరం May 7న జన్మించడం జరిగింది. అట్లాగే డైడ్ ఇన్ 12 December 1889 అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మాత్రం రాసినాను కూడా సరిపోతుంది అనమాట. అయితే రచయిత అనేటటువంటి పర్సన్ గ్రేటెస్ట్ పోయట్లో అప్పట్లో ఉన్నటువంటి విక్టోరియన్ ఎరాకు సంబంధించినటువంటి రచయిత అని చెప్పుకోవచ్చు. నార్మల్గా 1800 పై చిలుకున్నటువంటి రచయితలందరూ కూడా విక్టోరియన్ ఎరా అనేటటువంటి టైం పీరియడ్ని చెప్తుంటారు కదా. ఆ విధంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వాళ్ళలో రాబర్ట్ బ్రౌనింగ్ వన్ ఆఫ్ ద విక్టోరియన్ ఎరా ఆ టైం పీరియడ్కి సంబంధించినటువంటి పర్సన్ అని చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఫేమస్ వర్క్స్ ఏం ఉన్నాయి రాబర్ట్ బ్రౌనింగ్ అంటే ద రింగ్ అండ్ ద బుక్ అనేటటువంటిది, అట్లాగే మెన్ అండ్ ఉమెన్ అనేటటువంటి వర్క్స్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి రచనలు చేయడం జరిగిందనమాట. కంప్లీట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి దాంట్లో ఓన్లీ మీరు రాయాల్సిన మెయిన్ టాపిక్ మోనోలాగ్ అనేటటువంటి పోయట్రీలని రాబర్ట్ బ్రౌనింగ్ ఎక్కువ రాసిండు అనేటటువంటి అంశాన్ని ఇంగ్లీష్ పోయెట్, ప్లే రైట్ అండ్ షార్ట్ స్టోరీ రైటర్ ఈ విధంగా కొన్ని కంటెంట్లు రాయండి. ఎక్కడ జన్మించిండు? లండన్లో జన్మించిండు. 1812 May 7న జన్మించడం జరిగింది. 1889 December 12న మరణించడం జరిగింది. విక్టోరియన్ టైం పీరియడ్ పోయెట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ పోయట్రీకి సంబంధించినటువంటి సమ్మరీ కంప్లీట్గా మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా నేను కీ పాయింట్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సమ్మరీని ఒకసారి మీరు చూడడానికి ప్రయత్నం చేయండి. సమ్మరీకి సంబంధించినటువంటి కంప్లీట్ టాపిక్ చూస్తే సమ్మర్లో కూడా మీకేమో మొదట లైన్ చూడండి, ద పోయం ఈజ్ ఏ మోనోలాగ్. ఇది ఒక ఏకపాత్ర అభినయంతో ఉన్నటువంటి మోనోలాగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అయితే ఇందులో ఉన్నటువంటి కంటెంట్ మీకు అర్థం కావాలని అంటే కొంత ముందుగానే చెప్తాను చూడండి. ఒక కింగ్ ఉంటాడు, ఆ కింగ్ వాళ్ళ భార్యని చంపేసింటాడు, వాళ్ళ చివరి భార్యని చంపేసింటాడు. ఆమెది అందమైన పెయింటింగ్ ఒక కళాకారుడు ఆ పెయింటింగ్ని వేసింటాడు. అయితే ఆ కింగ్కి మరొక కొత్త సంబంధం పెళ్లి చేసుకునేటప్పుడు కొత్త సంబంధం వచ్చినప్పుడు ఆ కొత్త సంబంధానికి రాయబారం తీసుకొచ్చినప్పుడు నా చివరి భార్యని నేను ఈ కారణం చేత చంపేసిన, పలానా ఇట్లా అయింది, ఆమెలో నాకు ఇవి నచ్చలేవు, అందుకోసమే నేను చంపేసిన, ఇప్పుడు నువ్వు తెచ్చే సంబంధం కూడా నాకు అట్లాగే ఉండాలి అంటే
ఆమెలో నేను కోల్పోయినటువంటి, ఆమెలో నేను మిస్ అయ్యి ఆమెను ఎందుకు చంపాల్సి వచ్చినటువంటి కారణం ఉందో ఆ కారణం లేకుండా ఈమె నాకు అణిగి ఉండాలి అనేటటువంటి కంటెంట్ని ఒక పర్సన్ వచ్చేటటువంటి ఎంబసీ అనేటటువంటి పర్సన్ లేదా మెసెంజర్ అనేటటువంటి పర్సన్ ఎవరైతే వేరే రాజ్యం నుంచి వస్తాడో ఆ రాజ్యం పర్సన్కి మన ఎవరైతే కింగ్ ఉంటాడో ఆ కింగ్ వాళ్ళ లాస్ట్ డచెస్ చివరి భార్య గురించి ఎక్స్ప్లెయిన్ చేయడమే ప్రజెంట్ పోయట్రీ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ పోయట్రీ ఒక మోనోలాగ్ కాబట్టి ఇక్కడ క్యారెక్టర్స్ అనేటటువంటివి లెసన్లో ఉంటాయి, అంటే ఆ పోయట్రీలో ఉంటాయి తప్ప మనకు క్యారెక్టర్ని మెన్షన్ చేసి రాయాల్సినటువంటి పని ఏం లేదు. అందులో ఉన్నటువంటి స్పీకర్ మనకు రాబర్ట్ బ్రౌనింగ్ డైరెక్ట్ చెప్తున్నట్లుగానే ఉంటుంది. థీమ్ ఏంది ఈ పాఠ్యాంశం, ఈ పోయట్రీకి సంబంధించినటువంటి థీమ్ ఏంటంటే అబ్జెక్టిఫికేషన్ ఆఫ్ ఉమెన్, కంట్రోల్ అండ్ మ్యానిపులేషన్, సోషల్ స్టేటస్. ఒక రాజు తన హోదాకు తగినట్లు తన భార్య నడుచుకోలేదని, తననే ఎక్కువ ప్రేమించలేదని తన భార్యని చంపేసినటువంటి వైనం కొత్త భార్యని చేసుకునేటప్పుడు తన కొత్త భార్యకు ఉండాల్సినటువంటి లక్షణాలు ముందుగానే ఆ రాయబారికి చెప్పే విధంగా తన భార్య గురించి, అంత అందమైన భార్య, తన బుగ్గలు మంచిగా ఉన్నాయి, తన చెంపలు బాగున్నాయి, తను నవ్వుతున్నప్పుడు తన అందం, తన అహభావాలు అనేటివి అన్నీ కూడా ఆ పిక్చర్లో, ఆ పోయట్రీలో మనకు రాబర్ట్ బ్రౌనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఆ ఎవరైతే కింగ్ ఉంటాడో ఆ కింగ్ తన భార్య చివరి డచెస్కి సంబంధించినటువంటి పిక్చర్ని చూపిస్తూ ఆ ఎంబసీకి ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి పోయట్రీ అని చెప్పుకోవచ్చు. కంప్లీట్గా ఆ రాజ్యము ఏ రాజ్యం అంటే ఫెరోరా రాజ్యం అనేటటువంటి రాజ్యం. ఆ ఫెరోరా రాజ్యానికి రాజులందరినీ కూడా డ్యూక్ అని పిలవడం జరుగుతుంది. రాజులందరినీ డ్యూక్ అని పిలుస్తుండ్రు. ఆ ఫెరోరా రాజ్యంలో 5th డ్యూక్ ఆఫ్ ఫెరోరా అంటే 5వ రాజు అయినటువంటి డ్యూక్ వంశంలో ఫెరోరా రాజ్యంలో 5వ రాజు అయినటువంటి ఆల్ఫెన్సో II అనేటటువంటి రాజు తన చివరి భార్య అయినటువంటి భార్య గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. ఆమె పేరు ఏంటంటే లుక్రీజియా డి కాసిమోడ్ మెడిచి అనేటటువంటి పర్సన్. లుక్రీజియా డి కాసిమోడ్ మెడిచి అనేటటువంటి తన భార్య గురించి, తన చివరి భార్య గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. తన చివరి భార్య యొక్క పెయింటింగ్ని ఎవరేసిండ్రంటే ఫ్రఫెండల్ఫ్ అనేటటువంటి పర్సన్ వేయడం జరిగింది. ఫ్రఫెండల్ఫ్ అనేటటువంటి పర్సన్ పెయింటింగ్ వేసిండు. అయితే వచ్చినటువంటి కొత్త ఎంబసీ ఎవరైతే మెసెంజర్ వేరే రాజ్యం నుంచి వచ్చిండో ఆ రాజ్యం నుంచి వచ్చిన పర్సన్ ఏ రాజ్యం నుంచి వచ్చిండంటే కౌంట్ అనేటటువంటి రాజు యొక్క రాయబారి. కౌంట్ COUNT అనేటటువంటి కౌంట్ అనేటటువంటి రాజు యొక్క కూతుర్ని రాయబారం తీసుకొని మరొక పర్సన్ ఈ రాజ్యంలోకి, ఫెరోరా రాజ్యంలోకి 5th డ్యూక్ వద్దకు, ఆల్ఫెన్సో II వద్దకు వచ్చిననమాట. అప్పుడు ఈ రాజ్యంలో ఉన్నటువంటి ఫెరోరా రాజ్యంలో ఉన్నటువంటి 5th డ్యూక్ అనేటటువంటి పర్సన్ తన భార్య గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. దానికి సంబంధించినటువంటి సమ్మరీ. అయితే ఇక్కడ రాజు ఏం చెప్తుండు, ద డ్యూక్ ఈజ్ ప్రౌడ్ ఆఫ్ ద పోర్ట్రేట్ విచ్ హీ సేస్ ఏ వండర్. ఆ రాజు ఏం చెప్తుండు, నేను ఒక వండర్ని క్రియేట్ చేసిన, అంటే నేను ఒక వండర్గా, అతను ప్రౌడ్గా పోర్ట్రేట్ చేస్తుండో ఆ వచ్చిన ఎంబసీ ముందల వండర్గా చెప్తుండు. ఏం చెప్తుండో తన చివరి భార్య పెయింటింగ్ గురించి చెప్తుండో. డిస్క్రైబ్ హౌ ద పెయింటర్. ఆ పెయింటర్ ఎవరంటే ఈ డిస్క్రైబ్ హౌ ద పెయింటర్ ఫ్రఫెండాల్ఫ్ వర్క్డ్ హార్డ్ టు క్యాప్చర్ ద డచెస్నెస్ అనేటటువంటి, అంటే తన చివరి డచెస్, తన చివరి భార్య పెయింటింగ్ గురించి ఫ్రఫెండాల్ఫ్ వేసినటువంటి పెయింటర్ యొక్క పెయింటింగ్ని ఆ ఎంబసీకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అనమాట. అది ఆ పెయింటింగ్ చాలా అందంగా ఉండడం, అది చివరి వరకు అందరికీ మన్ననలు పొందే విధంగా ఒక క్లాత్ కప్పి ఆ రాజ్యంలో విజిటర్స్ వచ్చేటప్పుడు మొదటనే ఫ్రంట్ లైన్లో దర్వాజల వద్ద పెట్టినటువంటి ఒక పోయిట్రీ పెయింటింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. డచెస్ గురించి, తన చివరి భార్య గురించి చెప్తున్నా అనమాట 5th డ్యూక్ అనేటటువంటి పర్సన్. అయితే 5th డ్యూక్ సంబంధించినటువంటి కంప్లీట్గా 5th డ్యూక్ ఏం కోరుకుంటాడంటే, నేను ఒక రాజుని, ఒక కింగ్డమ్ని, ఫెరోరా రాజ్యంకి 5th డ్యూక్ని, నేనే ఎంపైర్ని. అయితే నా భార్య నన్నే ఎక్కువ ప్రేమించాలి, మరొకరిని కానీ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఈక్వల్గా చూడొద్దు, నన్ను ఎక్కువ చూడాలి అనేటటువంటి అంశం ఉంటుంది. ఇక్కడ రాజు పెద్ద స్వార్థంగా కూడా ఆలోచించలేకపోతాడు. ఈ పోయట్రీలో తన భార్య తనకే ఎక్కువ ప్రేమియాలని అనుకుంటాడు, కానీ ఆమెకు ఎక్కువ ఎమోషన్స్ లేకుండా అందరూ ఎట్లా నవ్వితే అట్లా నవ్వడం, ఎట్లా రిసీవ్ చేసుకుంటే అట్లా రిసీవ్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్ మీకు రేసు గుర్రం సినిమాలో కూడా శృతి హాసన్ నవ్వుతున్నాను లోపల నవ్వుతున్నా అని ఇట్లా ఒక థీమ్ లైన్లో ఉంటుంది కదా. అంటే భావ ప్రకటన స్వేచ్ఛగా చేసుకోలేనటువంటి పర్సనే డచెస్. ఆ డచెస్ పెయింటింగ్ని ఫ్రఫెండాల్ఫ్ వేస్తున్నప్పుడు కూడా
ముఖ కవలికలు అందంగా నవ్వుతూ పెడుతున్నట్లు ఉందన్నమాట. అయితే ఆ పెయింటింగ్ వేస్తున్న వాని ముందలనే అంత అందంగా అంత నవ్వుతూ ఉంటే నా వద్ద ఇంకెంత నవ్వాలి అనేటటువంటి భావజాలాన్ని ఫిఫ్త్ డ్యూక్ అనుభవించిండు. అయితే ఫిఫ్త్ డ్యూక్ ఒక హారాన్ని తెచ్చినా, ఒక బంగారాన్ని తెచ్చినా, ఒక వజ్రాన్ని తెచ్చినా ఓకే మంచిగా ఉంది అని చెప్పడం. ఒక భటుడు, ఒక సైనికుడు, ఎవరైనా ఒక చిన్న ఆర్మీ పర్సన్ ఏదో ఒక కానుక తెచ్చినా ఓకే మంచిగా ఉంది అనేటటువంటి పర్సన్ అందరికీ ఈక్వల్గా చూస్తూ తన వద్ద ఉండేటటువంటి స్మైల్ అనేటటువంటిది కానీ ఏదైనా సరే అందరికీ ఈజీగా అందరికీ ఒకే రకంగా చూపిస్తుంది. అయితే షీ వాస్ ఆల్వేస్ స్మైలింగ్ నో మ్యాటర్ హూ పాస్డ్ బై హర్. తన చుట్టూ నడిచేటటువంటి వాళ్ళు కావచ్చు, తన వద్ద ఉండేటటువంటి వాళ్ళు కావచ్చు, అందరికీ ఈక్వల్గా సీరియస్గా చూపిస్తుండేదనమాట. అది రాజుకు నచ్చక రాజు కత్తితో పొడిచేసి ఆమెని చంపేసింటాడు. ఇప్పుడు కొత్త రాజ్యం కౌంట్ రాజు యొక్క కూతుర్ని చేసుకోవడానికి ఎంబసీకి తన చివరి భార్య గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏమని చెప్తుందంటే, ఇప్పుడు వచ్చేటటువంటి కొత్త భార్య అయినా సరే నా మాటలే వినాలి, నేను చెప్పినటువంటివే అంశాలే వినాలి, నన్నే ప్రేమించాలి, ఎక్కువ మందికి అవకాశం ఇవ్వద్దు, అట్లాగే అందరికీ ఈక్వల్గా చూడొద్దు, నన్ను ఎక్కువ చూసి ఉండాలి, నన్నే ఎక్కువ ప్రేమించాలి, నా వద్దనే స్మైల్ ఇవ్వాలి, నా వద్దనే ప్రతిది ఉండాలి, బయట ప్రపంచంలో తక్కువ ఉండాలి అనేటటువంటి అంశం. ఇక్కడ క్రూయల్ అండ్ కంట్రోలింగ్ మ్యాన్, ఇక్కడ ఫిఫ్త్ డ్యూక్ అనేటటువంటి పర్సన్ ఒక కంట్రోలింగ్ మ్యాన్ అనమాట. మొత్తం తన భార్య గురించి చెప్పు చేతుల్లో పెట్టుకునేటటువంటి పర్సన్ అనమాట. ఇది ఫిఫ్త్ డ్యూక్ తన భార్యని చంపేసి వచ్చినటువంటి కొత్త రాయబారి పెళ్ళిళ్ళ పేరాయ ఎవరైతే ఎంబసీ పర్సన్ కౌంట్ రాజు నుంచి వచ్చిండో ఆ పర్సన్కి ఈ సమ్మరీ అంటే ఈ పోయట్రీ ద్వారా మనకు మోనోలాగ్ నుంచి రాబర్ట్ బ్రౌనింగ్ చెప్తున్నమాట. ఫిఫ్త్ డ్యూక్ ఈ విధంగా ఆ ఎంబసీకి చెప్పిండని. ఇది ప్రజెంట్ లెసన్ ఏదైతే మై లాస్ట్ డచెస్ అనేటటువంటి సమ్మరీ. దీనికి సంబంధించినటువంటి సింపుల్గా మీకు ఎంత కావాలనో అంతే సమ్మరీ ఇవ్వడానికి ప్రయత్నం చేసిన. ఈ 2 పేజీలు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, ఈ మొదటి పేజీ అట్లాగే రెండో పేజీ, ఈ 2 పేజీలు రాసినంటే సరిపోతుంది. కంప్లీట్గా ఈ రాజ్యంలో ఉన్నటువంటి ఫెరోరా రాజ్యంలో ఉన్నటువంటి ఆ రాజయ్య ఎవరైతే ఫిఫ్త్ డ్యూక్ ఆల్ఫెన్సో II అనేటటువంటి పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్ తన భార్య గురించి నిజాయితీగానే ప్రేమించుంటాడు. నార్మల్గా తన భార్యని ప్రేమించుంటాడు, తనకి ఎక్కువ ఇవ్వాలని కోరుకునేటాడు. ఆమె ఇవ్వలేకపోవడము అట్లా అందరిని ఈక్వల్ చూడడంతో ఆయన పిచ్చిలేసి ఆమెని చంపేసింది అనమాట. ఇదే ఈ పోయట్రీకి సంబంధించినటువంటిది. మీకు తెలుగు మీడియంలో కూడా అవైలబుల్గా ఇచ్చిన ఆంగ్ల కవి మరియు నాటక రచయిత రాబర్ట్ బ్రౌనింగ్ నాటకీయ ఏకపాత్రాభినయాన్ని అభివృద్ధి చేసిన పరిపూర్ణం చేసేందుకు ప్రసిద్ధి చెందారు. అట్లాగే May 7, 1812 లండన్లోని కంబెర్వెల్లో జన్మించడం జరిగింది. రాబర్ట్ బ్రౌనింగ్ విక్టోరియా శకంలో గొప్ప కవులలో ఒకరుగా పరిగణించబడ్డాడు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ పద్యం డ్యూక్ ఆఫ్ ఫెరోరా మాట్లాడిన మోనోలాగ్. అతను తన దివంగత భార్య యొక్క చిత్రపటాన్ని సందర్శకుడికి చూపుతున్నాడు. డ్యూక్ పోర్ట్రేట్ గురించి గర్వంగా ఉంది, ఇది ఒక అద్భుతమని చెప్పిండనమాట. ఇది ఈ పాఠ్యాంశం మై లాస్ట్ డచెస్ అనేటటువంటి పోయట్రీకి సంబంధించినటువంటి సమ్మరీ. మీకు ఏదైనా డౌట్ వస్తే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఈ PDF అనేటటువంటి టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, చూడడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ దండు వెంకట్రాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.